హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని బాగుంటున్నాను. వీడియోస్ చేయక ఒక 4, 5 రోజులు అయిపోయిందండి. కొంచెం పర్సనల్‌గా బిజీగా ఉన్నాను. అందుకనే వీడియో ప్రిపేర్ చేసి పెట్టినా కూడా మీకు అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్స్ అడిగారండి. ఇప్పుడు గోల్డ్ చిట్టు మనకి కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బుకి కొంచెం పెద్ద పెద్ద నగ కొనుక్కోవడం మేలా? లేకపోతే చిన్న చిన్నవి ఒక 2, 3 ఐటెమ్స్ తీసుకుంటే మేలా అని చెప్పి అడిగారు. అదేవిధంగా ఇంకొకరొచ్చి మనకి సిల్వర్ జ్యువెలరీ అంటే సిల్వర్‌లో జ్యువెలరీ కొనుక్కోవచ్చా? దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ ఉంటుందా? లాస్ ఉంటుందా? సజెషన్ ఇవ్వమని మనకి అడిగారనమాట. సో, అవి 2 మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి గోల్డ్ చిట్టు ఉదాహరణగానే చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మీరు ఒక 10,000 నెలకి కట్టారనుకోండి. ఇంచుమించుగా మనకి ఒక 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ ఇట్లనే ఉంటుంది కదా స్కీము. సో, ఇప్పుడు 11 మంత్స్‌కైతే మనం కట్టే డబ్బు ఉదాహరణగా 1,10,000 అవుతుంది. అంటే నెలకు 10,000. సో, మనకి జనరల్‌గా అన్ని షాపుల్లో మనకెట్లా ఉంటుందండి, ఎక్కువగా 18% వరకు వీఏ ఫ్రీ అని చెప్పారు కదా! సో, మనకి 18% వరకంటే మనం సెలెక్ట్ చేసుకునేది కూడా 18% లోపల ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇక్కడ యావరేజ్‌గా మనకి ఇక్కడ పర్ గ్రామ్ ఊరికే అట్లా వేస్తున్నానండి. 9,500 అనుకోండి. యావరేజ్‌గా వేసి చూపిస్తున్నాను మీకు. జస్ట్ మీకు అర్థమవ్వడానికి. ఇక్కడ మనం 9,500 అనుకుంటే మనకు ఇంచుమించుగా అంటే మనం కట్టే డబ్బుకి 1,10,000 కడుతున్నాం కదా! ఇక్కడ మనకి 9,500 పర్ గ్రామ్ అనుకున్నా కూడా 11,500 గ్రామ్స్ వరకు గోల్డ్ వస్తుంది. అంటే 12 గ్రామ్స్ అనుకోండి. సో, అప్ టు మనకి 18% వరకు వీఏ అనేది ఫ్రీ. సో, ఈ వీఏ అనేది ఎట్లా ఉంటుందంటే, పెద్ద నగలకి ఎలా ఉంటుంది, చిన్న నగలకి ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనం కట్టిన డబ్బుకి 11 గ్రామ్స్. ఒకవేళ మనం మిగిలిన ఒక 422 మిల్లీగ్రామ్స్‌కి మనం అమౌంట్ పే చేసినా కూడా 12 గ్రామ్స్‌లో ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చు. అంటే ఈ 12 గ్రామ్స్‌లో పెద్ద వస్తువు, లేదా ఈ 12 గ్రామ్స్‌కే 2, 3 వస్తువులు కొనుక్కుంటే మేలా అన్నది మనకి సబ్స్క్రైబర్స్ అడిగారు. సో, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఏదో ఎంతో కొంత చిట్టు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది 5,000 కడుతూ ఉంటారు. కొంతమంది 10,000, కొంతమంది 3,000, రూ. 1,000 కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం కట్టుకునే డబ్బుకి ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో, అంత గోల్డ్ వరకే మనం 18%లో వీఏలో ఏదో ఒక వస్తువు తీసుకుంటాం. సో, ఒక 10 గ్రాములకు మించి మనకి అమౌంట్ పోగయింది అనుకున్నప్పుడు, పెద్ద వస్తువు మేలా? అంటే ఒక సవర అనుకున్నా కూడా 10 గ్రాములు అనుకోండి. ఒక తులం కదా! సో, తులం కన్నా ఎక్కువే ఉంది. ఇక్కడ 12 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర 14 మనకి తులం పైనే వస్తుంది. సో, ఇక్కడ జీఎస్టీ మాత్రమే పే చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకి కట్టిన డబ్బుకి 11 గ్రాములు లేదా 12 గ్రాములకి అమౌంట్ పే చేసి ఉన్నాం కాబట్టి, జీఎస్టీ మాత్రమే వీఏ 18% లోపల ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! సో, జీఎస్టీ మాత్రమే పే చేస్తాం. ఇక్కడ సెకండ్ ఏమంటే, అంటే మీరు అనుకుంటున్న బట్టి ఐడియా 2 గ్రాముల్లో, 3 గ్రాముల్లో, 5 గ్రాముల్లో ఉదాహరణకి మనకు 12 గ్రాముల వరకు ఉంది కదా అమౌంటు. సో, ఒక 2, 3 గ్రామ్స్ ఆర్ 5 గ్రామ్స్ ఇట్లా రకరకాలుగా వస్తువులు తీసుకుంటే ఏది మేలు అన్నట్టుగా అడిగారు కాబట్టి వినండి. ఇప్పుడు చిన్న వస్తువులు మనం ఉదాహరణకి ఒక రింగు తీసుకుంటున్నాం. చేతి రింగు ఒక 2 గ్రాములు. ఇయర్ స్టడ్స్ ఒక 3 గ్రాముల్లో తీసుకున్నాం. ఏదైనా చిన్నపాటి స్టోన్స్ ఉన్నవైనా కూడా సరే అనుకోండి. ఏదైనా ఒక లాకెట్ ఒక 5 గ్రామ్స్‌లో లేదా ఏదైనా బుట్టకమ్మలు ఒక 5 గ్రాముల్లో అంటే మనకి ఏ వస్తువు అక్కడ దొరికిన వాటిల్లో మనకు కావాల్సినవి ఇక్కడ మనం ఏదనుకుంటున్నామో చిన్న చిన్న వస్తువులు 2, 3 రకాలు తీసుకుందాం అనే ప్లాన్ ఉంది కాబట్టి, సో, మళ్ళా ఇంకొక స్టడ్ ఒక 2 గ్రాముల్లో చిన్న పిల్లలకు అట్లా ఏదో ఒకటి 4, 5 రకాల వస్తువులు తీసుకున్నప్పుడు ప్లాన్ ఈ విధంగా ఉంటే మనం ఫాలో చేయాల్సిందేమంటే మనకి ఏ ఆర్నమెంట్ అయినా కూడా ఏ ఏ వస్తువైనా మీరు తీసుకోండి. మీరు కట్టిన గోల్డ్ చిట్టికే కదా ఆలోచిస్తున్నారు. సో, ఎనీ ఆర్నమెంట్ 18% బిలో ఉన్నదే మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే 18% కన్నా పైన ఎక్కువ ఉన్నిందనుకోండి మనం సెలెక్ట్ చేసేటటువంటి డిజైను. సో, మళ్ళీ వీఏ పే చేయాలి. సో, స్కీమ్ వేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆఫర్ ఎట్లా ఉందో దానికి తగినట్టుగా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే మళ్ళీ మన చేతుల నుంచి ఎక్స్‌ట్రాగా డబ్బు పెట్టకుండా అనవసరంగా వీఏ కోసం అని చెప్పి. సో, 18%లో సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఇక్కడ టోటల్ వెయిట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు 4, 5 రకాల వస్తువులు కొంటున్నారా? లేదా ఒకే వస్తువు కొంటున్నారా? మనకి ఇక్కడ మెయిన్ చిట్టి ఏమి? మనం ఎంత కట్టామో చిట్టు అమౌంటు, దానికి ఎంత గోల్డ్ అక్యుములేట్ అయింది. టోటల్ వెయిట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే లాభమా? నష్టమా? అనేదాన్ని మనం బేరీజ్ వెయ్యాలి అంటే, సో, మనకి మీరు ఎనీ ఐటెమ్ తీసుకోండి. సో, 11,500 మిల్లీగ్రామ్స్‌లో ఉంది కదా మనకి.
సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది పెద్ద వస్తువా చిన్న వస్తువా అనేది మనకి టోటల్గా మనకు నీడ్ ఉన్న దాన్ని బట్టే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్కీమ్ ఏమంటే మనకు ఏదైనా ఒకటే, మీరు పెద్ద వస్తువే తీసుకుంటారా చిన్న చిన్న వస్తువులు తీసుకున్నా కూడా అప్ టు 18%. ఈ చిన్న వస్తువుల్లో ఒకవేళ మీకు ఎక్కువ తరుగు ఉన్నింది అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో 20 ఆర్ 30 20 23 22%తో ఇవి ఉంటే ఆ ఎక్స్ట్రా మనం పే చేయాలి. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో మనకి ఇంకొక అవకాశం ఏమంటే 18% వరకు విఏ ఫ్రీ అన్నది ఈ వెయిట్లోనే, మీరు తీసుకునే వెయిట్ ఏం పెరగదు కదా. ఈ 11.5 గ్రాముల్లోనే ఈ 4-5 రకాల వస్తువులు తీసుకుంటారు కాబట్టి మీరు కట్టిన అమౌంట్కే అన్నా అనుకోవచ్చు, మీరు టోటల్గా అక్యూములేట్ చేసుకున్న గోల్డ్కే అయినా సరే మీరు ఈ వెయిట్కే తీసుకుంటారు ఈ వస్తువులు. కాబట్టి 18% బిలో ఉన్నటువంటి ఎనీ డిజైను మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సేమ్ మనకి ఈక్వల్గానే ఉంటుంది. అంటే మనకి పెద్ద వస్తువు తీసుకుంటే లాభం, చిన్న వస్తువులు తీసుకుంటే నష్టం అలా ఏముండదు. ఎందుకంటే వీళ్ళు మీరు పెద్ద వస్తువుకైనా 18% లోపలే తీసుకోవాలి విఏ. అదేవిధంగా చిన్న వస్తువులకైనా 18% లోపలే తీసుకోవాలి. అది ఒకటి. సో టోటల్ వెయిట్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 రకాలుగా తీసుకున్నా కూడా మీరు అక్యూములేట్ చేసినటువంటి గోల్డ్ ఎంతైతే ఉందో ఆ వెయిట్కే ఈక్వల్గా ఈ వస్తువులు తీసుకుంటారు. అది అర్థమైంది కదండి. సో మనకి ఏదైనా ఒకటే. కొన్నిసార్లు కొన్ని షాప్స్లో ఏం చేస్తారంటే కొన్ని దగ్గరలో చిన్న చిన్న వస్తువులకి విఏ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం, చిన్న చిన్న వస్తువులకి విఏ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాగా చిన్న చిన్న వస్తువులే ఇప్పుడు మీరు 11 గ్రామ్స్లో 11.5 గ్రామ్స్లో ఒక 2-3 రకాలు ఇయర్ రింగ్స్ తీసుకున్నారు, ఒక చిన్న లాకెట్ తీసుకున్నారు, లేదా ఏదైనా స్టడ్ తీసుకున్నారు అనుకుందాము. సో వీటన్నిటికీ ఓవరాల్గా వాళ్ళు వేయరు, ఏ వస్తువుకు ఆ వస్తువు సపరేట్గానే వేస్తారు. బట్ మనం తీసుకునే వస్తువు యొక్క బరువు మాత్రం మొత్తానికి కలిపి ఇంత ఉందా లేదా అనేది ఒకటే చెక్ చేస్తారు. సో దట్ మనకి ఇక్కడ విఏ ఎక్కడైతే ఎక్కువ ఉంది అనే షాప్స్లో మీరు ముందే కనుక్కోవాలి. సో అంటే మనం చిట్టు వేసే ముందే షాప్స్లో చిన్న వస్తువులకి అంటే స్టడ్స్కి ఎలా ఉంటుంది అంటే ఒక అప్రాక్సిమేటెడ్గా స్టడ్స్కి ఎంత విఏ చార్జ్ చేస్తారు, బ్యాంగిల్స్కి అయితే విఏ ఎలా ఉంటుంది, చైన్స్కి అయితే విఏ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఈ టెంపుల్ జ్యువెలరీ అయితే విఏ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనుక్కోవాలండి చిట్టు వేసే ముందే. నేను అందుకనే చాలా వీడియోస్లో చెప్పాను చిట్టు వేసుకునే ముందు ఏ అంశాలు మనం చూడాలనేది. సో ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి, మీకు అందులో ఇంకా క్లారిటీగా ఇచ్చాను. సో మనం చిట్టు వేసుకునే ముందే ఆలోచించుకుని వేసుకుంటే సో ఎక్కడైనా కూడా యావరేజ్గా 18%. కొన్ని దగ్గర మనం ఎనీ డిజైన్ అంటే కొన్ని షాప్స్లో మాత్రం రేర్గా మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా 100% టోటల్ విఏ ఫ్రీ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. సో ఇదే అండి. కాబట్టి చిన్న చిన్న వస్తువులైనా మనకి ఇక్కడ పోగు చేసుకున్నటువంటి గ్రామ్స్ వెయిట్ మాత్రమే క్యాలిక్యులేషన్లో తీసుకుంటారు. బిలో 18% సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా అది టోటల్గా మీ చాయిస్ అండి. అంటే ఇక్కడ మీకు ఏది నీడ్ ఉంది, పెద్ద వస్తువులు మీరు కొనాలనుకుంటున్నారా, లేదా చిన్న చిన్న ఐటమ్సే ఒక 4-5 రకాలుగా మీకు లేనివి మీరు ప్లానింగ్లో వేసుకొని 1 by 1 మీ టార్గెట్ లాగా పెట్టుకొని మీరు కొనుక్కునేదైతే హ్యాపీ కొనుక్కోవచ్చు. మీరు 11 గ్రాములు అయినా 20 గ్రాములైనా మీరు ఆ స్కీమ్లో ఎంత పోగైందో దానికి చిన్న చిన్న వస్తువులు తీసుకోవచ్చండి. బట్ లాస్ అంటూ ఏమీ ఉండదు. మన స్కీమ్ ఏ వస్తువుకైనా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ గురించి అడిగారండి. సిల్వర్ జ్యువెలరీ గురించి చాలా వీడియోస్లో చెప్పున్నాను. బట్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండ్ ఉంది. అది కూడా ఒక డీటెయిల్డ్గా కొత్త వాళ్ళ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనకు అడిగారు కాబట్టి సబ్స్క్రైబరు, సిల్వర్ జ్యువెలరీ కొంటే లాభమా నష్టమా అని అడిగారు. ఇక్కడ ఒకటండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే ఏ విధంగా నేను గోల్డ్ కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ కొనమన్నానో సిల్వర్ కూడా సేమ్ అండి. ఎందుకంటే ప్యారలల్గా బంగారంతో పెరుగుతున్నట్లుగానే సిల్వర్ కూడా పెరుగుతుంది. బట్ బంగారం అంత ఎక్కువ పెరగకపోయినా సిల్వర్లో ఎంతో కొంత మనం వెనక్కి చూసుకుంటే ఏడాదికి అది కూడా కేజీకి మీద ఇంత అని చెప్పి పెరుగుతూనే ఉంది. ఈవెన్ మీకు ఇప్పుడు తీసుకుంటే 120 రూపాయల వరకు ఉందండి, 122, 125 వరకు ఉంది పర్ గ్రాము. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే మాత్రము కాయిన్స్కైనా, బార్స్కైనా, బిస్కెట్స్కైనా వెళ్ళిపోండి. ఇక్కడ జ్యువెలరీ అనేది మాత్రం మనం ఏం చేయాలంటే అంటే జ్యువెలరీ కానీ ఇతరత్ర వస్తువులు, నాట్ ఓన్లీ జ్యువెలరీ అండి, ఏదైనా పూజా వస్తువులు తీసుకోవాలి, ప్లేటు, కలసము, పంచపాత్ర, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్. కొంతమంది అమ్మాయికి పెళ్ళిళ్ళకి పెట్టాలని చెప్పి దీపం, స్తంభాలు, ఇట్లా రకరకాల వస్తువుల రూపంలో కొన్నా సరే, జ్యువెలరీ రూపంలో కొన్నా సరే మనకి 999 ప్యూరిటీతో అయితే సిల్వర్ ఉండదండి. ఎందుకంటే మనకి గోల్డ్ లాగా 916 ఎట్లానో గోల్డ్లో అదేవిధంగా
సిల్వర్‌లో కూడా 92.5 ప్యూరిటీతోనే వస్తువులు తయారవుతాయి. కాయిన్స్ లాంటివైతే మనకి 999 అంటే కాయిన్స్, బిస్కెట్స్, బార్స్ సేమ్ మనకి గోల్డ్‌లో దొరికినట్లే సిల్వర్‌లో కూడా దొరుకుతాయి. 1 గ్రామ్ నుంచి దొరుకుతాయి. కాయిన్స్ అయితే 1 గ్రాము, బిస్కెట్స్ అయితే 10 గ్రాముల పైనుంచి దొరుకుతాయి. అంటే బార్స్ 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ దాటిందంటే మనకి బిస్కెట్ లాగా దొరుకుతాయి. సో, ఇక్కడ ఏమంటే మన ఇక్కడ మీకు సిల్వర్ జ్యువెలరీ ఇష్టము, బాగా ఇష్టము అనుకుంటే, ప్యాషన్‌గా ఉంటే, అంటే ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి సిల్వర్ జ్యువెలరీకి వెళ్తాము అంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేమంటే, మీకు బాగా సిల్వర్ జ్యువెలరీ పెట్టుకోవడం ఇష్టము అంటే, రీసేల్ వాల్యూ మాత్రం దానికి ఎంత ఉంది 60-80నే ఉంటుంది మాక్సిమం నాకు తెలిసి. జ్యువెలరీ అయినా, ఏదైనా పూజా వస్తువులైనా ఎనీ అండి. వస్తువు రూపంగా వెండిని కొన్నప్పుడు దానికి రీసేల్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఈవెన్ ఏ షాప్‌లో కొంటారో అదే షాప్‌లో కూడా మీరు రీసేల్ చేసినా కూడా 60-80 అంటే డిపెండ్స్ అపాన్ షాప్స్ అండి. సో, 92.5% ప్యూరిటీతోనే ఉంటాయి. ఓకే. అంటే అది వస్తువులకి ఆ ప్యూరిటీనే మనకిక్కడ ప్రమాణంగా తీసుకుంటారు. ఇక్కడ జ్యువెలరీ అంటే మనకి డ్యూరబిలిటీ చూసుకోవాలి. అంటే కలర్ అండి. ఎందుకంటే సిల్వర్ అనేది టోటల్‌గా బంగారానికి అపోజిట్ కలర్. అంటే వైట్ మెటల్ సిల్వర్ అనేది. జ్యువెలరీ అనేది బంగారం అనేది గోల్డ్ కలర్. సో, ఈ గోల్డ్ కోటింగ్ అనేది వెండి మీద ఎక్కువగా వేస్తేనే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి 22 క్యారెట్ లుక్కు అంటే గోల్డ్ లుక్ రావాలి అంటే మనకి గోల్డ్ పాలిషింగ్ అనేది చాలా ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఓకే. మనం కొన్నప్పుడైతే ప్యూరిటీ ఉంటుంది. బట్ కలర్ అనేది మళ్ళీ రీపాలిష్ అయితే చేసుకోవాలి. వెండి మీద గోల్డ్ కోటింగ్ అనేది ఎక్కువ రోజులు నిలబడదు. ఈవెన్ మన 1 గ్రామ్ జ్యువెలరీ, ఈ ఆర్నమెంట్స్ మన ఏదైతే మన ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి ఎట్లయితే ఫిక్స్ అవుతుందో, అంత ఎక్కువ సంవత్సరాలు మనకి వెండి మీద అయితే నిలబడదండి. ఇది ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా నేను వెండి ఒకప్పుడు చైన్ కొనుక్కున్నాను. వీలైతే ఇంకొక వీడియోలో చూసి చూస్తానండి. అది చైన్ ఎక్కడో ఉంది. చైన్ మీద నేను గోల్డ్ కోటింగ్ వేసుకున్నాను. బట్ అది చాలా తక్కువ రోజుల్లోనే అంటే డైలీ వేసుకున్నాను. స్నానం చేసేటప్పుడు అట్లా తీసి పెట్టేసేదాన్ని. బట్ ఓన్లీ స్వెట్టింగ్‌కే అది కలర్ పోయింది. మనకు వెండి మీద గోల్డ్ కోటింగ్ ఎక్కువ నిలబడదు. సో, అదొకటి గుర్తుంచుకోండి. రెగ్యులర్‌గా అయితే పెట్టామనుకోండి సిల్వర్ జ్యువెలరీ మీరు అప్పుడప్పుడు పెట్టుకున్నా కూడా ఒక 2-3 ఇయర్స్ లోపలే మీకు బాగా కలర్ అనేది షేడ్ అయిపోతుంది. దట్ టూ సిల్వరు ఒరిజినల్ కలర్ వైటు. కానీ సిల్వర్ అనేది వాడితే తెల్లగా ఉన్నటువంటి సిల్వరు బయట గాలికి పెడితేనే నల్లగా అయిపోతాయి. ఇది కూడా అంతే అండి. ఆ గోల్డ్ కోటింగ్ ఉన్నంత వరకే మీకు గోల్డ్ లుక్‌తో ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ. అంటే మన ఫ్రాంక్‌గా అన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నేను మైనస్ లాగా చేసి చూపించట్లేదు. ఒరిజినాలిటీ అనేది చెప్తున్నాను. సో, సిల్వర్ జ్యువెలరీ ఎప్పుడైతే గోల్డ్ కోటింగ్ తక్కువ అది వెండి మీద గోల్డ్ కోటింగ్ అనేది ఎక్కువ నిలబడదు కాబట్టి తక్కువ రోజుల్లోనే కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది. అలాంటప్పుడు బయటపడిన ఆ తెలుపు రంగు అనేది కూడా ఎక్కువ రోజులు ఉండదు. నల్లగా మారిపోతుంది. సో, మళ్ళీ మీరు రీపాలిషింగ్ చేసుకోవాలి. అది కూడా రీపాలిషింగ్ చెయ్యాలి అంటే ఫ్రీగా ఏమి చేసి ఇవ్వరండి. పర్ గ్రామ్ ₹8 నుంచి 10 గ్రామ్స్ చార్జ్ చేస్తున్నారు. అంటే జ్యువెలరీ ఎంత వెయిట్ ఉందో, వస్తువు ఎంత వెయిట్ ఉందో దానికి అన్ని గ్రాములు ఇంటూ ₹10 అంటే నేను ఒక 2, 3 ఏళ్ల క్రితమే పాలిషింగ్‌కి ఈ సిల్వర్ ఫ్లవర్స్ మీద గోల్డ్ పాలిషింగ్‌కి అడిగితే పర్ గ్రామ్ ₹10 చార్జ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. అది కూడా అప్డేట్ చేస్తాను కనుక్కొని. సో, ఇట్లా కూడా మనకి రీపాలిషింగ్ చేయాలంటే డబ్బు ఖర్చు. పర్ గ్రామ్ ₹10 అంటే తక్కువేమి కాదు కదండీ! సో, అది అందుకనేసే ప్యూరిటీ అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవచ్చు మీరు. సిల్వర్ ఎట్లా బంగారం ఎలా కొంటామో ప్యూరిటీ కూడా కంపల్సరీగా చెక్ చేసుకోండి. మీకు బాగా ప్యాషన్ సిల్వర్ జ్యువెలరీ అనుకుంటే. సో, 92.5% జ్యువెలరీ ఉందా లేదా క్వాలిటీ అనేది చూసుకోండి. నెక్స్ట్ మీరు మళ్ళీ రీపాలిషింగ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు. అది కూడా కనుక్కోండి. తర్వాత చేసి ఇవ్వాలంటే ఎంత తీసుకుంటారు పర్ గ్రామ్ అనేది కనుక్కోండి. లేదా నేను వేరే వీడియోస్‌లో నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అయినా కనుక్కొని చెప్తాను. అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ షాప్స్ బట్టి ఉంటాయి అవి చార్జెస్. సో, అందుకని సిల్వర్ జ్యువెలరీ అనేది మనకి కలర్ డ్యూరబిలిటీ ఉండదు. మనకు గోల్డ్ లుకింగ్ లాగా ఉంది కాబట్టే కదా సిల్వరు. లేదు యాజ్ ఇట్ ఈస్‌గా సిల్వర్ కలర్‌లోనే సిల్వర్ జ్యువెలరీ లాగే పెట్టుకుంటామంటే అది వేరే విషయం. జస్ట్ మనం వాటిని ఈ కుంకుడుగాయ రసంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. షాంపూతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒరిజినల్‌గా సిల్వర్ కలర్‌ని. అంటే ఇప్పుడు మన వస్తువులైతే
చక్కగా క్లీన్ చేసి వాడుకుంటాము. అది యాజ్ ఇట్ ఈస్‌గా వైట్ కలర్‌లోనే. బట్ జ్యువెలరీ అలా కాదు కదండీ! గోల్డ్ కలర్‌లోనే పెట్టుకోవాలి. గోల్డ్ లుకింగ్ లాగానే డిజైన్స్ అన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ, నక్షి డిజైన్స్ అన్నీ వస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్‌గా మనకు గోల్డ్ లాగానే ఇమిటేషన్ జ్యువెలరీ ఎలా అన్ని మోడల్స్ వస్తున్నాయో, సిల్వర్‌లో కూడా గోల్డ్ రెప్లికా వస్తున్నాయి. బట్ కలర్ అనేది మనకి ఇక్కడ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. సో, ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అంటారా, మీరు కొన్ని ఏళ్ల తరబడి మెయింటెనెన్స్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఈవెన్ స్వెట్టింగ్‌కి కూడా మనకి తగిలినా కూడా ఫంక్షన్స్‌కి గట్రా పెట్టుకొని ఒక 5, 6 గంటలు మనం క్యారీ చేసి పెట్టుకున్నా కూడా వాటిని మళ్ళీ చల్లటి గాలికి బయట పెట్టి ఒక కాటన్ క్లాత్‌తో తుడిచిపెడితే ఒక 10 ఏళ్ళొస్తాయి. అంటే మంచి క్వాలిటీతో 1 గ్రామ్ జ్యువెలరీ కొనుక్కుంటే. బట్ సిల్వర్ అయితే మీరు ఎంత భద్రంగా దాచినా కూడా ఎక్కువ పాలిషింగ్ నిలబడదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పేది. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది సిల్వర్ జ్యువెలరీ తీసుకొని వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పి నాతో అన్నారనమాట. సో, దాని బదులు 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడం బెటర్ అని వాళ్ళు సజెస్ట్ చేశారు నాకు కూడా. సో, అందుకని నేను అదే విషయం ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ కాయిన్స్, బార్స్ మీరు సిల్వర్‌లో కొనాలనే వాళ్ళండి 999 ప్యూరిటీ ఉందా లేదా తీసుకోండి. దీనికి రీసేల్ వాల్యూ మనకు 100% ఉంటుంది. మీరు ఈరోజు ఒక 120నో, 130 రూపీస్ పర్ గ్రామ్ కొంటే ఒక 5, 6 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అది 200 ఉన్న గ్రాము ఆ రూ. 200 మీకు వస్తుంది. అంటే ఒక 1% అట్లా లెస్ చేస్తారు. అంటే ఒక చార్జెస్ కింద వాళ్ళు బ్యాంక్ చార్జెస్, ట్రాన్సాక్షన్ చార్జెస్ కింద 1% లెస్ చేస్తారు టోటల్ అమౌంట్‌లో. అంతే కానివ్వండి మనకు 100% రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓన్లీ ఫర్ కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ ఇవేంటే మనం వస్తువు రూపంగా వాడం కాబట్టి. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా కొని పెట్టుకుంటాం కాబట్టి. సో, జ్యువెలరీ అనేది స్కిన్‌కి టచ్ అయితే మాత్రము మనకి కలర్ అనేది పెద్దగా ఉండదు. సో, పాలిషింగ్‌కి మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇదొకటి ఆలోచించుకోండి. అంటే మీకు జ్యువెలరీ పెట్టుకుంటాము ఏడాదికొకసారో, 2 ఏళ్లకొకసారో కలర్ పోయినప్పుడు చేసుకుంటాము పాలిషింగ్ అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నా సజెషన్ అదే అండి. సో, ఇంకా సిల్వర్ జ్యువెలరీ కొనేవాళ్ళు మాత్రం రీసేల్ వాల్యూ ఎంత ఇస్తారు అనేది ప్యూరిటీగా కనుక్కోండి. అది క్లియర్‌గా కనుక్కోండి. నెక్స్ట్ పాలిషింగ్ మీకు మళ్ళీ మేము పెట్టుకుంటాము, కలరింగ్ వేయించుకుంటాము, పాలిషింగ్ అనుకుంటే అది ఆ ఖర్చు పెట్టుకుంటామంటే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంటే అది. ఎందుకంటే మనం ఆల్రెడీ జ్యువెలరీ కొన్నాము. ఇంకొకటి కూడా చెప్తానండి మెయిన్ పాయింట్. సో, ఇది మీకు ప్యాషన్ కాబట్టి కొనుక్కోవాల్సిందే. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యువెలరీ కొన్నారు అంటే ఇప్పుడు 50 గ్రామ్స్‌లో ఇప్పుడున్న రేట్‌కి 50 గ్రాముల జ్యువెలరీ కొన్నారు అంటే ఒక 50 గ్రాముల ఒక వస్తువు కొన్నారంటే దగ్గర 15,000 రూపీస్ అయితే అవుతుంది. సో, అదే అంటే 120 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. కానీ జ్యువెలరీ కొనాలి అంటే 120 కాదండి 250-300 రూపీస్ వేస్తారు. ఒక వస్తువు మీరు వస్తువుగా కొనాలి అంటే దానికి డబుల్, త్రిబుల్ చార్జెస్‌తోనే జ్యువెలరీ వస్తుంది. సో, హ్యాపీగా మీరు ఈ 50 గ్రామ్స్‌కి 15,000 పెట్టే బదులు అదే 50 గ్రామ్స్ జ్యువెలరీకైతే 15,000 అవుతుంది. అదే మీరు 15 గ్రామ్స్‌కి కాయిన్స్, బార్స్, బిస్కెట్ కొంటే 6,000 మాత్రమే అవుతుంది. సో, కాయిన్స్ అనేది మీకు ఇంకా అడిషనల్‌గా 120 గ్రామ్స్ పైనే వస్తుంది. అంటే ఇక్కడ 50 గ్రామ్స్ జ్యువెలరీ కొనే బదులు ఆ డబ్బుకి 120 గ్రాముల బిస్కెట్, గోల్డ్ బారో ఏదైనా తీసుకోవచ్చు. అంటే అంత డిఫరెన్స్ ఉందనమాట. 50 రూపీస్ ఎక్కడ అండి? 50 గ్రామ్స్ ఎక్కడ సిల్వరు, 120 గ్రామ్స్ అనేది ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. సో, వస్తువుకైతే ఎక్కువ చార్జెస్ చేస్తారు. అంటే అన్నీ కలిపి పర్ గ్రామ్ ఇంత అని వేస్తున్నారండి జ్యువెలరీకి. నాకు తెలిసి అంటే జ్యువెలరీగా సిల్వర్ కొనుక్కోవాలంటే నేను రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తే 120 రూపీస్ పర్ గ్రామ్ ఉంటే వాళ్ళు 250-300 రూపీస్ పర్ గ్రామ్ చార్జ్ చేస్తున్నారు. ఇంకా అన్నీ మిక్సింగ్ అనమాట అందులో. వీఏ చార్జెస్, తరుగు అవన్నీ మిక్స్ చేసి పర్ గ్రామ్ 300 అని చెప్పారు వెండి. సో, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇంక పెద్ద బ్రాండెడ్ షాప్స్‌లో అంటే ఇంకా అన్నీ వాళ్ళు జ్యువెలరీ డిజైన్ బట్టే అక్కడ కూడా మీకు వీఏ అనేది ఉంటుంది సిల్వర్‌లో మాత్రం జ్యువెలరీ విషయంగా అయితే. సో, ఆలోచించుకొని తీసుకోండి. ఇదేనండి గోల్డ్ కంప్లీట్ అయిన తర్వాత చిట్టు. పెద్ద వస్తువా, చిన్న వస్తువా అనేది మీకు క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఇంకొకరు అడిగినటువంటి సిల్వర్ జ్యువెలరీకి వెళ్తే లాభమా, నష్టమా మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. సో, ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని పెడుతున్నానండి. తప్పకుండా పాత వాళ్ళైతే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. దట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్నారు, ఈరోజే మీ ఛానల్ మేము చూస్తున్నామని అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. ఓల్డ్ వీడియోస్, ఓల్డ్ కంటెంట్స్ కూడా చూడండి. ఓన్లీ ఫర్
లేడీస్, దట్ ఓన్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ లేడీస్కి అన్ని రకాలుగా, అంటే సేవింగ్స్ పర్పస్గా గోల్డ్ సేవింగ్స్, సిల్వర్ సేవింగ్స్, నెంబర్ ఆఫ్ మనీ సేవింగ్ ఐడియాస్ అన్నీ కూడా ఇచ్చుంటాను. సో చూడండి, మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.